नमस्कार, मी सौ मयुरी नरावार। अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे। पाहूया आजच्या ठळक बातम्या। कंदी श्रीनिवास रेड्डी यांच्या नेतृत्वाखाली काँग्रेस पक्ष मजबूत आहे। लोकसभा निवडणुकीत पक्षाचा विजय कायम असे म्हणणारे अड्डीभोजा रेड्डी। मार्केट यार्डात सोया खरेदीला सुरुवात। प्रमुख पाहुणे म्हणून उपस्थित अतिरिक्त जिल्हाधिकारी। प्रचारातील प्रमुख पक्ष उमेदवाराच्या वतीने व्यापक प्रचार। आजच्या सविस्तर बातम्या। डीसीसीबीचे अध्यक्ष अड्डीभोजा रेड्डी म्हणाले की काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांच्या नेतृत्वाखाली पक्षाने पूर्वीपेक्षा अधिक मजबूत तयारी केली आहे। आदिलाबादचे खासदार उमेदवार आत्राम सुगुना प्रचंड बहुमताने विजयी होतील। ते म्हणाले की काँग्रेस सरकार राबवत असलेली हमीभावाची आश्वासने संसदेच्या उमेदवाराच्या विजयाचा मार्ग ठरतील। काँग्रेस सरकारने काय केले याविषयी त्यांनी बीआरएस नेत्यांच्या शब्दांना उत्तर दिले। ते म्हणाले की त्यांच्या सरकारने सत्तेवर आल्यानंतर 100 दिवसात दिलेल्या 6 हमीभावांपैकी 5 हमीभावाची अंमलबजावणी केली आहे। हे न कळत ते बोलत आहे। गेल्या 10 वर्षापासून केंद्रात भाजपची सत्ता असतानाही तेलंगणा राज्यासाठी शून्य कामगिरी केली आहे, अशी टीका त्यांनी केली। ते म्हणाले की पंतप्रधान मोदींनी दिलेली आश्वासने पूर्ण केली नाही। प्रत्येकाच्या खात्यात 15 लाख जमा करून फसवणूक केल्याचे सांगितले। वर्षाला 2 कोटी नोकऱ्याची हमीचं काय झालं असा प्रश्न त्यांनी केला। गरिबांचे प्रश्न सोडवू शकणाऱ्या या काँग्रेस पक्षाच्या उमेदवाराला विजयी करा असे आवाहन त्यांनी जनतेला केले। या कार्यक्रमात काँग्रेस पक्षाचे नेते व कार्यकर्ते सहभागी झाले होते। సంవత్సరాలు రాజకీయంగా చేసి కూడా ఆ పార్టీ కాలేతున్న సందర్భంలో కసితోని మాట్లాడుతా ఉన్నారు। కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో హామీలన్నీ పూర్తి చేయాలని చెప్పి మాట్లాడుతా ఉన్నారు। 5 హామీల్ని పూర్తి చేయడం జరిగింది। అవి ఆల్రెడీ ప్రజలకు వెళ్ళిపోయినాయి। కేవలం ఒక హామీ మిగిలింది 2500 మహిళలకు ఇవ్వాలన్న ఆలోచనతోని। అది ఒకటి 100 రోజుల్లోనే 5 హామీల్ని పూర్తి చేయడం జరిగింది। ప్రజల దగ్గరికి పోతే హామీలు పోయినాయా పోలే అని తెలుస్తుంది। ఇక్కడ ఉండి ఆదిలాబాద్ నుండి మాట్లాడడం ఇది సరిగా కాదని చెప్పి ఈ రోజు చూస్తూ ఉంటే 92% మందికి రైతు పెట్టుబడి పడ్డదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। అదే విధంగా మీ కాలంలో 5 సంవత్సరాలు హామీస్తే కేవలం రైతులకు రుణమాఫీ 38% చేయడం జరిగింది। కొంచెం బుద్ధుండి మాట్లాడునని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాం। బీజేపీ చూస్తూ ఉంటే పోయిన 5 సంవత్సరాలు ఒక పార్లమెంట్ సభ్యుని గెలిపిస్తే ఒక గ్రామంని అభివృద్ధి చేయలే, ఒక గ్రామానికి వెళ్ళని సందర్భాలు బీజేపీ అభ్యర్థి బీజేపీ ఎంపీ పార్లమెంట్ సభ్యులు। ఈ రోజు బీజేపీ ఓట్లాడేందుకు ప్రజల దగ్గర పోతున్న ఆదిలాబాద్ జిల్లా ప్రజల దగ్గరికి నేను ఒకటే సమాధానం ఇస్తా ఉన్నాను, వాళ్ళకు ఒకటే అడుగుతా ఉన్నాను నేను వాళ్ళకు 5 సంవత్సరాలు ఏం చెయ్యక ఏ విధంగా మీరు ప్రజల దగ్గరికి ఓట్లు అడుగుతారని చెప్పి ఆనాడు సీసీఎన్ తెరిపిస్తామన్నారు। అదే విధంగా ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ రైల్వే అడిగేం చేస్తామన్నారు। కానీ 5 సంవత్సరాలు ప్రజలకు వెళ్ళని పార్లమెంట్ సభ్యులు ఈ రోజు ఏ ముఖంతోని ఈ రోజు ప్రజల్ని ఓట్లు అడుగుతారని చెప్పి బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నాం। ఒక మహిళా బిడ్డ నిరుపేద ఆదివాసీ బిడ్డ ఆత్రం సుగునక్క పులి మహిళని పరిచయం చేసిన ఈ రోజు జాతీయ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదే విధంగా ఇక్కడ కూడా ఆదిలాబాద్ అభివృద్ధి కోసం 6 నిమిషాలు కంది శ్రీనివాస్ రెడ్డి గారు మా ఇన్ఛార్జ్ గారు పడతా ఉన్నారు। తప్పకుండా ఆదిలాబాద్ని ఈ ఆదిలాబాద్ నియోజకవర్గంని గతంలో మిగిలిపోయిన పనులన్నీ పూర్తిగా చేయడం జరుగుతుందని చెప్పి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। కేంద్రంలో ఈసారి తప్పకుండా బీజేపీ కూడా అక్కడ కనుమరుగైతుంది। కేంద్రంలో కూడా జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రభుత్వంలోకి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో వస్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలు తెలియజేస్తూ మీ ఆశీర్వాదాలు పార్లమెంట్ సభ్యురాలు సుగునక్క గారికి మీరు ఆశీర్వాదం పెట్టాలని చెప్పి ఈసారి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను। కంది శ్రీనివాస్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ గారు ఉన్నారు। తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పార్లమెంటు సభ్యురాల్ని మనం గెలిపించుకుంటే అనేక రాష్ట్రం నుంచి అభివృద్ధి చేసుకోవచ్చు, అదేవిధంగా కేంద్రం నుంచి కూడా మనం ఫలాలు తెచ్చుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। తప్పకుండా రాహుల్ గాంధీ గారు అక్కడ ప్రధానమంత్రి అవుతారు। ఇక్కడ ప్రజలు రేవంత్ రెడ్డి గారిని చేరడం జరిగింది కాబట్టి తప్పకుండా ఈ మోడీని ఈ 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు అనేక కార్యక్రమాలు ఇస్తామని చేయలే, 15 లక్షల మహిళలకు ఇస్తామని ఇయ్యలే, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇయ్యలే। కాబట్టి మీకు ఒకటే మనం వేస్తా ఉన్న ఆదిలాబాద్ ప్రజలకు తప్పకుండా ఈసారి అవకాశం ఇవ్వండి, తొలి మహిళని మన పార్లమెంట్ సభ్యులుగా పంపుదామని చెప్పి మీ అందరు ఆశీర్వాదం పెట్టాలని చెప్పి ఆదిలాబాద్ निजोकर प्रजలకు बोथ निजोकर प्रजలకు मनवी असता उन्हा। अतिरिक्त जिल्हाधिकारी श्यामला देवी म्हणाल्या की शेतकऱ्यांनी पिकवलेल्या ज्वारीच्या पिकाच्या खरेदीसाठी संपूर्ण व्यवस्था करण्यात आली आहे।
सोमवारी त्यांनी स्थानिक मार्केट यार्डमध्ये मार्कफेड अंतर्गत ज्वारी खरेदी केंद्राचे उद्घाटन केले। प्रथम शेतकऱ्यांचा सत्कार करून मिठाई देण्यात आली। त्यानंतर खरेदीची प्रक्रिया सुरू झाली। मार्केटिंग एडी श्रीनिवास, मार्केटफेडचे डीएम प्रवीण रेड्डी आदींनी सहभाग घेतला। याबाबत अप्पर जिल्हाधिकारी श्यामला देवी म्हणाल्या की 14% ओलावा असलेला झोनला ही 3180 रुपये प्रति क्विंटल आधारभूत किंमत दिली जात आहे। जिल्हाभरात 9 केंद्रे सुरू करण्यात आल्याने सांगण्यात आले। 66,900 एकर क्षेत्रात ज्वारीची लागवड झाल्याचे अधिकृत आकडेवारी सांगण्यात आली। शेतकऱ्यांना व दलालांना विकण्याऐवजी खरेदी केंद्रावर विकण्याचा सल्लाही दिला गेला। ఈరోజు మన ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో జవార్ కొనుగోలు కేంద్రము ఏర్పాటు చేయడం జరిగింది। సో ప్రతి రైతు మన జిల్లాలో ఏర్పాటు చేసిన 9 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది। సో ప్రతి రైతు దళారుల జైలుకి లేకుండా మన మార్కెట్ యార్డ్లోనే పర్చేజ్ చేయాలని కోరుకుంటున్నాను। సో దీనికి మద్దతు ధరగా 3,180 రూపాయలు ఇచ్చారు। దానికి అంటే తేమ శాతం 14% ఉంది। సో ఆ తేమ శాతం ఉండేటట్టు చూసుకోవాలి వాళ్ళు, 14% కంటే ఎక్కువ ఉండకూడదు। అలాగే మద్దతు ధర మనకు గవర్నమెంట్ ఇచ్చిన దాని ప్రకారము ఉంటుంది కాబట్టి మనకు మొత్తము జిల్లా వ్యాప్తంగా 66,900 ఎకరాలకి అంటే జవార్ ఉన్నట్టు మనకు అగ్రికల్చర్ ద్వారా తెలియజేయడం జరిగింది। సో దానికి 100 మెట్రిక్ టన్స్ మనం కొనుగోలు చేయడం జరుగుతుంది। దానికి మన జిల్లా వ్యాప్తంగా 9 సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది ఇదే రోజు। సో అది బోత్ ఇచ్చోడ, ఇందరవెల్లి, నార్నూర్, జైనూర్, తాంసీ, బేలా అండ్ ఉట్నూరు సో ఈ కేంద్రాల్లో ఏర్పాటు చేయడం జరిగింది। కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి రైతు ఉపయోగించుకొని కొనుగోలు కేంద్రాలను విక్రయించాల్సిగా కోరుతున్నాను। आंबेडकरांच्या 133वी जयंती उत्सवाच्या स्मरणार्थ आदिलाबाद ग्रामीण मंडळातील भीमसरी गावात आंबेडकरांच्या नवीन पुतळ्याचे अनावरण करण्यात आले। आमदार पायल शंकर, डीसीसीबीचे अध्यक्ष अड्डीभोजा रेड्डी आणि आदिवासी नेत्या डी श्रीलेखा प्रमुख पाहुणे म्हणून होते। त्यांनी पुतळ्याचे अनावरण केले। दलित समाजाच्या नेत्यांनी एकत्रितपणे पुतळ्याला पुष्पहार अर्पण करून महावंदना आदरांजली वाहिली। तर आंबेडकरांनी संविधान निर्माता, कायदे तज्ञ आणि अर्थतज्ञ म्हणून देशासाठी अनेक सेवा केल्या असल्याचे पाहुण्यांनी सांगितले। प्रत्येकाने त्यांना प्रेरणा म्हणून घ्या आणि त्यांच्या मार्गावर चालण्याचा सल्लाही दिला। आंबेडकर हे देशाला अभिमान वाटणारे महान व्यक्ती आहे, तर त्यांनी सर्वांनी श्रेष्ठीची आकांक्षा पूर्ण करण्यासाठी कठोर परिश्रम करावे अशी शुभेच्छा त्यांनी दिली। भीमसरी दलित समाजाचे नेते, ग्रामस्थ आंबेडकर स्मरणार्थ कार्यक्रमात सहभागी झाले। ఈ కార్యక్రమం పాల్గొంటున్న పెద్దలందరికీ అందరికీ నా యొక్క పేర్కొనడం ఈ రోజు అందరికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను। బాబాసాహెబ్ గారు ఒక మహాత్ముడు। ఈ ఏప్రిల్ మాసంలో జన్మించిన వాళ్ళు దాదాపు ఒక 3-4 మహాత్ములు ఉన్నారు। బాబాసాహెబ్ కానివ్వండి, అదే విధంగా బాబు జగ్జీవన్ రామ్ కానివ్వండి, అదే విధంగా అందరం పూజించే రామచంద్రుడు కానివ్వండి, ఇటువంటి మహానుభావులు ఈ నెలలో జన్మించడం జరిగింది। ఆ యొక్క మహాత్ముని విగ్రహావిష్కరణ చేసుకోవడం మన అదృష్టంగా మనం భావిస్తా ఉన్నాం। ఈ సందర్భంగా నేను తెలుస్తా ఉన్నాను। పెద్దలు తీసుకొని ఈ యొక్క కింది ప్రెసిడెంట్ అందరూ కలిసి అందరూ ఇటుకలు ప్రతి ఒక్కరు ఇటుకలు ప్రతి ఒక్కరు సిమెంట్ ఉన్నది అందరూ సహకారం చేస్తున్న గ్రామ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం। ఈరోజు ఒకటే ఇటువంటి మహాత్ముని జ్ఞాపకార్థం మనకు అవసరం। మహానుభావుడు రాజ్యాంగకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, వారందరి దేవుడు
కేవలం ఒక్కొక్క దేవుడే కాదు, రాజ్యాంగకర్త యొక్క భారతదేశంలో మనం ఎట్లా జీవించాలనేది ఆయన కలం రాసిపోయిందని చెప్పి సందర్భంగా భావిస్తా ఉన్నాను. నేను వచ్చేటప్పుడు మా యొక్క ఇన్ఛార్జ్ కన్స్యూమర్ గారు ఫోన్ చేయడం జరిగింది. అక్కడ విగ్రహం అయిపోయింది, ఢిల్లీ నుంచి బేస్మెంట్ అయిపోయింది, విగ్రహం అయిపోయింది. ఈ యొక్క విజయ్ గారిని అడగండి, ఎంపీసీ గారిని అడగండి, అక్కడికి ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఏం కావాలని చెప్పి అడగడం జరిగింది. నేను విజయ్ తోటి గంగాధర్ గారితో ఫోన్ చేసి అడిగితే ఒక కంపౌండ్, అదేవిధంగా గ్రానైట్, అదేవిధంగా గ్రిల్ ఇదంతా కలిసి ఒక 4 నుంచి 5 లక్షల ఖర్చు అయితే చెప్పడం జరిగింది. తప్పకుండా ఎన్నికల తర్వాత ఎన్నికలే కాబట్టి ఈరోజు ఎన్నికల తర్వాత మీరు 10,000 ఓటుకున్నా కూడా తప్పకుండా 4 లక్షల 5 లక్షల తప్పకుండా ఈ యొక్క కంపెనీ కూడా ఇప్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ शहराच्या खानापूरमध्ये काँग्रेसचा प्रचार जोरात सुरू आहे. डीसीसीबीचे संचालक आणि काँग्रेस पक्षाचे ज्येष्ठ नेते बालोरी गोवर्धन रेड्डी यांच्या नेतृत्वाखाली त्यांनी वाड्यावाड्यात जाऊन हस्ताम पक्षाचे उमेदवार आत्राम सुगुना यांच्या स्मरणार्थ ही मोहीम हाती घेतली. भिंतीवर पोस्टर आणि स्टिकर चिटकवले, तर 6 हमीपत्राच्या अंमलबजावणीशी संबंधित पत्रिकाचे वाटपही करण्यात आले आणि त्याचा व्यापक प्रचारही केला. तर त्यांनी आत्राम सुगुना यांना आगामी लोकसभा निवडणुकीत आपले बहुमोल मत देऊन काँग्रेस पक्षाला पूर्ण बहुमताने विजयी करण्याची विनंती केली. काँग्रेस सरकार राबवत असलेल्या विकास कार्यक्रम आणि कल्याणकारी योजनांची माहिती दिली. त्यांनी आदिलाबाद संसदेवर काँग्रेसचा झेंडा फडकवण्याचे आवाहन केले. तत्पूर्वी स्थानिक नेत्यांनी बालोरी गोवर्धन रेड्डी यांचा शाल देऊन गौरव केला. या कार्यक्रमात काँग्रेस पक्षाचे नेते कार्यकर्ते सहभागी झाले होते. कांग्रेस पार्टी जिंदाबाद, जय गुर्तुके जय गुर्तुके जय गुर्तुके कांग्रेस पार्टी जिंदाबाद. ఈరోజు వార్డ్ నంబర్ 30లో మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ప్రచారం ఇక్కడ చేయడం అనేది జరుగుతూ ఉన్నది. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా ఒక మహిళకు టికెట్ కేటాయించడం అనేది జరగలేదు. కానీ ఈరోజు ఆత్రం సుగుణ గారిని మరి క్యాండిడేట్గా డిక్లేర్ చేయడం పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధ్యత అని చెప్పి మేము ఈ సందర్భం మనవి చేస్తున్నాం. మరి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని మారుస్తా అని చెప్పి ఏదైతే కుటిల ప్రయత్నం జరుగుతున్నదో దాన్ని అడ్డుకోవాలంటే మరి ఒక సెక్యులర్ పార్టీని గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి కంది శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, సీతక్క గారి ఆధ్వర్యంలో ఈరోజు క్యాన్వాసింగ్ అనేది అందరం ప్రారంభించడం జరిగింది. 18వ తేదీ తర్వాత ఏదైతే నామినేషన్స్ అయిన తర్వాత మరి ప్రచారాన్ని ఇంకా ఉధృతం చేసి సెక్యులర్ పార్టీగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నాం. ఈరోజు వార్డ్ నంబర్ 30లో ప్రచారం చేసినాము ఎంపీ కొరకు. అయితే ఒక లేడీస్కి కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ సారి ఇది ఎంపీ టికెట్ ఇచ్చింది. గుర్తించి మహిళలు ముఖ్యంగా లేడీస్ ఓట్లేసి గెలిపియాలా. ఎందుకంటే మహిళలకి ఒక మహిళగా ఏమన్నా పనులుంటే చేస్తుంది. ఆమె ఒక ఉద్యమకారకురాలు, గవర్నమెంట్ టీచర్ రిజైన్ చేసింది. ఆమె గవర్నమెంట్ టీచర్ ఉన్నప్పుడే 25 సంవత్సరాలు ఎన్నో పనులు చేసింది. ఆమెకు సేవా గుణం ఉంది. ఓట్ ఫర్ కాంగ్రెస్ సుగుణక్కకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని నేను మీ టౌన్ सेक्रेटरी अफरोजगा कोरతున్నాను. या महिन्याच्या 17 तारखेला श्री रामनवमीच्या निमित्ताने आदिलाबाद जिल्हा केंद्रात श्री रामनवमी उत्सव समितीच्या संयुक्त विद्यमानाने भव्य रामाची भव्य मिरवणूक काढण्यात येत आहे, असे समितीचे अध्यक्ष रल्ला बंडी महेंदर यांनी सांगितले. सोमवारी स्थानिक प्रेस क्लब येथे आयोजित पत्रकार परिषदेमध्ये शोभायात्रेची माहिती देण्यात आली. या शोभायात्रेला या महिन्याच्या 17 तारखेला शहरातील श्री रामचंद्र गोपालकृष्ण मठ येथून सायंकाळी 5 वाजता सुरुवात होणार असल्याचे सांगण्यात येत आहे. तर अतिशय दिमागदार भव्य दिव्यपणाने डोळ्यांचे पारणे म्हणून फेडणारी ही यात्रा शहरातील गल्ली गोळ्यातून निघणार असल्याचे आशेष जनवाहिनीने सांगितले. तर हिंदू बांधव आणि भाविकांनी मोठ्या संख्येने सहभागी होऊन ही यात्रा यशस्वी करण्याचे आवाहन करण्यात आले. శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన ఆదిలాబాద్ పట్టణంలో హిందువుల ఐక్యత కోసం శ్రీరామనవమి రోజు భవ్య రాముడి భారీ శోభయాత్ర నిర్వహించడం జరుగుతుంది. 17వ తేదీ బుధవారం రోజు సాయంత్రం 5 గంటలకు గోపాలకృష్ణ మఠం నుండి ప్రారంభమై పురవీధుల గుండా
అంబేద్కర్ చౌక్, నేతాజీ చౌక్, మళ్ళీ వినాయక్ చౌక్లో ఎండ్ అవుతుంది. పార్టీలకు అతీతంగా అందరూ కులమతాల భేదాలు ఇడిచిపెట్టి ఆ భవ్య రాముడి ఆశీర్వాదం కోసం ఆ యొక్క శోభయాత్రను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మన ప్రతి ఒక్క హిందువుల కళ 500 సంవత్సరాల నుండి ఉన్న హిందువుల కళ రాముడు అయోధ్యలో టెంట్ కింద ఉండేవాడు. ఈ సంవత్సరం శ్రీరాముని కళ్యాణం అద్భుతమైన రామ మందిరంలో జరగబోతుంది. దానికి మనం అందరం ఎంతో ఆనందంగా ఉన్నాం. అదే ఆనందాన్ని మన యొక్క హిందువుల ఐక్యత కోసం మనం శోభయాత్ర నిర్వహించి ప్రతి ఒక్క రామభక్తుడు ఒక్కొక్క రామభక్తుడు 100 రామభక్తుల్ని తీసుకొచ్చి ఆ యొక్క శోభయాత్రను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఆదిలాబాద్ నలుమూలల చుట్టుపక్కల పల్లెటూర్ల నుంచి కూడా ఈ శోభయాత్రకు వచ్చి विजयवंतम చేయవలసిందిగా శ్రీరామనవమి उत्सव समिती द्वारा कोरతున్నాం. मित्र म्हणजे फक्त चित्रपटांना जाणे, फिरायला जाणे आणि गरज असल्यासाठी सुरक्षितता ठेवणे, याच्या अडचणीत सहभागी होणे असे नाही, तर धीर देणारे आम्हीच आहो असे तड्यातनूर झेडपी हायस्कूल नारनूर मंडळाच्या 2005 ते 6 बॅचच्या विद्यार्थ्यांनी नेमके तेच केले आहे. त्यांचा मित्र संकटात हे जाणून ते तिला मदत करताना आणि तिच्या पाठीशी उभे राहतात. तर तड्यातनूर गावातील अनुराधा या अपंग महिलेचा रिम्स येथे नुकत्याच झालेल्या शस्त्रक्रियेनंतर तिचा पाय गुडघ्यापर्यंत कापण्यात आला. तर दुसऱ्या पायावरही लवकर शस्त्रक्रिया होणार आहे हे जाणून तिचे सहकारी मित्र आणि माजी विद्यार्थी रिम्स येथे गेले आणि सल्ला घेतला. तर 10,000 रुपयांची आर्थिक मदत देऊन त्यांनी आपले औदार्य दाखवले. ते अधीर होणार नाही आणि तिच्या पाठीशी उभे राहतील असे आश्वासन त्यांनी त्यांच्या कुटुंबियांना दिले आणि डॉक्टरांना भेटून चांगले उपचार देण्यास सांगितले. या कार्यक्रमात माजी विद्यार्थी जाधव गणेश, चकोर गोविंद, फड गोविंद, अश्विन, जुबेर, रहीम, प्रशांत, सरिता, विद्या, अग्रवाल गणेश आदींनी सहभाग घेतला. संसद निवडणूक लढवू इच्छिणाऱ्या उमेदवारांना उमेदवारी अर्ज भरताना कोणते नियम पाळायचे आहे आणि कोणत्या कार्यपद्धतीचे पालन करावे लागेल याची जाणीव करून दिली जाते. नामनिर्देशन फॉर्म 2A हा रिटर्निंग ऑफिसच्या कार्यालयातून मोफत मिळवावा. तर जिल्हाधिकारी कार्यालयात आरओ कार्यालय सुरू करण्यात आले असून या महिन्याच्या 18 तारखेपासून नामनिर्देशन पत्रे स्वीकारण्यात येणार असल्याचे त्यांनी सांगितले. नामनिर्देशन पत्रे सकाळी 11 ते दुपारी 3 या वेळेत सादर करावीत. या महिन्याच्या 25 तारखेला दुपारी 3 वाजेपर्यंत नामांकन प्राप्त केले जातील. ही शेवटची तारीख आहे. तर रविवारी वगळता इतर सर्व कामकाजाच्या दिवसातही सुट्टीचा दिवस. तर विनिर्देशनातील मुदत हे वेळेत रिटर्निंग ऑफिसपर्यंत पोहोचणाऱ्यांचेच नामनिर्देशन अर्ज स्वीकारले जातील असे जिल्हा अधिकाऱ्यांनी स्पष्ट केले. आदिलाबाद जिल्ह्यात काँग्रेसचा विजय सुरूच आहे.
व जोडण्याची मालिकाही सुरूच आहे। प्रमुख नेत्यांसह मोठ्या संख्येने नेते, कार्यकर्ते व हातमिळवणी करत आहे। नुकतेच माजी आमदार राठोड बापूराव यांनी भाजप सोडून काँग्रेस पक्षात प्रवेश केला। हैदराबादमध्ये सीएम रेवंत रेड्डी यांच्या उपस्थितीत त्यांनी शाल देऊन त्यांच्यासोबत निर्मल नगरपालिकेचे सभापती गणरथ ईश्वर व माजी बाजार समिती सभापती हस्तम पक्षात प्रवेश केला। या सर्वांना सीएम रेवंत रेड्डी, जिल्ह्याचे प्रभारी मंत्री सीताक्का आणि खानापूरचे आमदार वेदमा बोज्जू यांच्या उपस्थितीत शाल देऊन पक्षात सामील होण्याचे हार्दिक निमंत्रण देण्यात आले। आगामी लोकसभा निवडणुकीत विजयासाठी उमेदवाराने परिश्रम घेतले पाहिजे। ज्यांनी मेहनत घेतली आहे त्यांना काँग्रेस पक्षात निश्चितच ओळख मिळेल आणि योग्य स्थान दिले जाईल असे ते म्हणाले। एकूणच बीआरएस आणि भाजपला जिल्ह्यात धक्के बसत आहे। नेत्यांनी एक एक करून पक्षाचे राजीनामे देऊन सत्ताधारी काँग्रेसमध्ये स्थलांतरित केल्याने पक्षाला पूर्वीचे वैभव प्राप्त होत आहे। रस्ता अपघातात जखमी झालेल्या तरुणाला रिम्समध्ये योग्य उपचार न मिळाल्याने रिम्सच्या डॉक्टरांच्या निष्काळजीपणामुळेच मृत्यू झाल्याचा आरोप मृताचे नातेवाईक आणि आदिवासी समाजाच्या नेत्यांनी केला आहे। डोक्याला झालेल्या दुखापतीला सरकारी रुग्णालयाच्या चांगल्या उपचारासाठी हैदराबादला नेणार ते मिळत नसल्याची तक्रार पीडितांनी केली। डॉक्टरांशी संपर्क साधला असता तरीही त्यांनी योग्य प्रतिसाद न दिल्याने त्यांनी तीव्र संताप व्यक्त केला। वैद्यकीय अधिकारी व कर्मचारी गरिबांकडे तुच्छतेने पाहतात अशी त्यांची तक्रार आहे। काल नेरिडगोंडा मंडळाजवळ झालेल्या अपघातात जखमी झालेल्या 25 वर्षीय कुडू आत्रा महेशचा मृत्यू डॉक्टरांच्या हलगर्जीपणामुळे झाल्याचा आरोप होत आहे। या घटनेला वरिष्ठ अधिकाऱ्यांनी प्रतिसाद देऊन उत्तम वैद्यकीय सेवा देण्यासाठी पावले उचलावीत, अन्यथा अशा घटनांची पुनरावृत्ती झाल्यास चिंतेचे वातावरण वाढेल असा इशारा आदिवासी नेते यांनी दिला। యాక్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ నుండి ఆ క్షతగాత్రుడిని వెంటనే రిమ్స్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది। తీసుకొచ్చేసి ఇక్కడ అడ్మిట్ చేశారు। అడ్మిట్ చేసిన తర్వాత మరి ఆయన చనిపోయిందా బతుకున్నారా అని ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెలైన్ బాటన్ పెట్టుకొని అట్లాగే ఉండిపోయింది తప్ప మళ్ళీ తిరిగి వాళ్ళ బంధువుల్ని కూడా లోపలికి పోనీయలేదు। తర్వాత ఈ రోజు పొద్దున నాకు తెలిసింది 10:30-11 గంటలకు తెలియగా నేను ఇక్కడికి వచ్చి చూశాను। వచ్చి అక్కడ సిబ్బందిని నేను అడగడం జరిగింది, అమ్మ మరి ఏంటి ఇతని పరిస్థితి ఏంటిది, ఇతను ఏందనంటే ఇవి మేము ఇతనికి సంబంధించినటువంటి రిపోర్ట్ మేము ఎవరికి చెప్పము, ఎవరికి ఇవ్వం, మేము డాక్టర్ వచ్చిన తర్వాత ఇస్తారని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ఉన్నటువంటి సిబ్బంది। అయితే డాక్టర్ ఇప్పుడు వస్తాడు మళ్ళీ వస్తాడు, ఇప్పుడు వస్తాడు మళ్ళీ వస్తాడు అని చెప్పేసి 11 గంటల నుండి 2 గంటల వరకు నేను వెయిట్ చేయడం జరిగింది। ఇక్కడ ఒకటి ఐటీడీఏ నుండి ఒకటి సహాయ కేంద్రం ఉంది, అక్కడ 2-3 సిబ్బంది ఉంటారు, దానికి ఒక సూపరింటెండెంట్ ఉంటాడు, దానికి ఒక డిఎంఎడ్హెచ్ ఐటీడీఏ నుండి ఉంటారు। చివరకు వాళ్ళకు వెళ్ళి మీరు ఇది రెఫరల్ రాశారు, ఇక్కడ నుండి డాక్టర్ రెఫరల్ రాశారు, అది హెడ్ ఇంజురీ కాబట్టి అతన్ని వెంటనే షిఫ్ట్ చేయాలి, హయ్యర్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలని చెప్పేసి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే వాళ్ళ డిఎంఎడ్హెచ్ఓతో మాట్లాడితే వాళ్ళ సూపరింటెండెంట్తో మాట్లాడితే వాళ్ళు ఏం చెప్తున్నారని అంటే ఇక్కడ రిమ్స్లో ఆదివాసులకు ఉన్నటువంటి అంబులెన్స్ ఏదైతే ఉందో 3-4 నెలల క్రితం అది చెడిపోయింది, అది యాక్సిడెంట్ అయిపోయింది, అది కచేరీలో ఉంది, దానికి డబ్బులు ఎవరు కట్టడం లేదు, దానికి కావాల్సినటువంటి ఈ డీజిల్ ఖర్చులు కూడా ఐటీడీఏ నుండి ఎవరు పే చేయడం లేదు, 1,50,000 రూపాయలు పెండింగ్లో ఉన్నాయి। కాబట్టి ఇప్పటికైనా మా ప్రాణాలు పోకుండా ప్రభుత్వాధికారులు వెంటనే స్పందించి, మీరు స్పందించకుంటే పెద్ద మొత్తంలో మేము ఆందోళన కార్యక్రమాలు చేపట్టదలుచుకున్నాం। మేము ఐటీడీఏ ముందు కూడా ఇప్పుడు మీరు వెంటనే ఇక్కడ మాకు సరైన న్యాయం జరగకపోతే ఇదే డెడ్ బాడీని రోడ్డు మీద పెట్టేసి ధర్నా కూడా కూర్చుంటామని చెప్పేసి మేము మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం। लोकसभा निवडणुकीच्या पार्श्वभूमीवर प्रमुख पक्ष प्रचाराला वेग देत
आहे। त्या पक्षाच्या उमेदवाराच्या वतीने प्रमुख नेते व्यापक प्रचार करत आहे। त्याचाच एक भाग म्हणून सोमवारी भाजपचे आमदार शंकर यांनी त्या पक्षाचे उमेदवार गेडाम नागेश यांच्या स्मरणार्थ मतदारसंघ प्रचार केला आणि BRSनेही प्रचारात आक्रमकता वाढवली आहे। जिल्हाध्यक्ष माजी आमदार जोगुरामन्ना यांच्यासह पक्षाचे उमेदवार आत्राम सुक्कू यांनी घरोघरी जाऊन प्रचार केला। त्यांनी कार चिन्हाला मतदान करून आगामी निवडणुकीत विजयी करण्याची विनंती केली। మరి ఏదైతే చమ్మన్వాల బాబా దర్గాను సందర్శించి చాదరు వేయడం జరిగింది। సో గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏవైతే ముస్లిం మైనారిటీల కోసం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఉన్నాయో వాటిని మళ్ళొకసారి వాటిని అవలోకనం చేసుకొని ఈసారి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నన్ను పార్లమెంటు అభ్యర్థిగా वोटेस गेलपिंचाలని ఈ సందర్భంగా కోరుతూ सबको नमस्कार अस्सलाम वालेकुम। बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या। कंदी श्रीनिवास रेड्डी यांच्या नेतृत्वाखाली काँग्रेस पक्ष मजबूत आहे। लोकसभा निवडणुकीत पक्षाचा विजय कायम असे म्हणणारे अड्डीभोजा रेड्डी। मार्केट यार्डात सोया खरेदीला सुरुवात, प्रमुख पाहुणे म्हणून उपस्थित अतिरिक्त जिल्हाधिकारी। प्रचारातील प्रमुख पक्ष उमेदवाराच्या वतीने व्यापक प्रचार। या होत्या आजच्या बातम्या। पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया। तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी। नमस्कार।